ఈరోజు మనము తెలుసుకొనబోయే వాక్యం ఏమిటంటే, అంశం ఏమిటంటే, ఈ సంవత్సరము దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు చేయవలసిన పనులు. ఈ సంవత్సరము దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించాలంటే మనము చేయవలసిన పనులు ఏమిటో చూద్దాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాము. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించెదను. చాలు. హల్లెలూయా. నేను ఇక్కడ 3 పాయింట్లు తీసుకున్నానండి. ఒకటి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట. మొదటిది విశ్రాంతి దినమును ఆచరించుట. రెండవది న్యాయమును, కనికరమును, ప్రేమను కలిగి ఉండుట. మూడవది దేవుని ఆజ్ఞను, దేవుని మాటను గైకొనుట. దేవుడు మనలను ఆశీర్వదించాలంటే మనము 3 పనులు చేయాలి. ఆ 3 పనులు ఏమిటంటే, ఒకటి విశ్రాంతి దినమును ఆచరించుట, న్యాయమును, కనికరము, ప్రేమను కలిగి ఉండుట. మూడవది దేవుని మాటను, దేవుని ఆజ్ఞను గైకొనుట. మొదటి మనం ఏం చేయాలంటే, విశ్రాంతి దినమును ప్రతి ఆదివారము దేవుని యొక్క సన్నిధానికి వచ్చి దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. విశ్రాంతి దినమున వ్యాపారము చెయ్యకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడలా. ఇక్కడ మనము విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, అంటే పనులు చేయకుండా, ఇంకా మనకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పకుండా ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఏమిటంట? ప్రతి ఆదివారమున ఏం పని చెయ్యకయు, వ్యాపారము చెయ్యకయు, లోక వార్తలు చెప్పుకొనకయు. లోక వార్తలు అంటే ఎప్పుడైనా సరే ఒకరి గురించి ఒకరు మనం చెప్పుకుంటూ ఉంటాం, చెడు చాటీలు చెప్పుకో ఉంటాం. అలా చెప్పకూడదంట. ప్రతి ఆదివారమున దేవుని మందిరమునకు వచ్చి నీతి కలిగిన మనసుతో, యథార్థమైన మనసుతో, న్యాయము, ప్రేమను కలిగి ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇంకా నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకిస్తున్నాడు. ఆ యొక్క ఆశీర్వాదం ఏమిటంటే, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద, అంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడంటే, మనలో ఉన్న విశ్వాసాన్ని చూచి దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతిరోజు ఆదివారమున దేవుని యొక్క మందిరమునకు వచ్చి వ్యాపారము చేయకుండా, పనులు చేయకుండా, అది యెహోవాకు విశ్రాంతి దినమని నీవు ఎంచి, ఘనమైనదని ఎంచి, నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు దేవుడి యొక్క విశ్వాసాన్ని చూచి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను అందరి ముందు, లేకపోతే నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే నువ్వు
అవమానించబడ్డావో అక్కడే నీ తల దేవుడు ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. అక్కడే యెషయా గ్రంథం 56వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 50 విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరిన అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. చాలు. ఇక్కడ మనము ప్రతి ఆదివారము చర్చికి రాకుండా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించకుండా నీవు ఒకవేళ ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించను అంటున్నాడు దేవుడు. ఒకవేళ మనకు ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మొదటిది ఏం చేయాలి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ప్రతి ఆదివారం మందిరమునకు వస్తూ దేవుడు చెప్పిన మాటలను మనము వింటూ వాక్యానుసారంగా జీవించినట్లయితే దేవుడి సంవత్సరం అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతాను అంటున్నాడు. అదేవిధంగా రెండవది న్యాయమును, కనికరమును, ప్రేమను, అందరి పట్ల దయను కలిగి ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇంకా మూడవది దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను లోబడి ఉంటే అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట దేవుడు. అక్కడ ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం 22వ వచనం నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనిడి. చాలు. ఇక్కడ కొంతమంది ఎలాగుంటారంటే దేవుని యొక్క పేరుని పెట్టుకొని క్రైస్తవులుగా అనబడి కూడా దేవుని యొక్క మందిరమునకు రారు. సంవత్సరానికి 1-2 సార్లు వచ్చిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని నేను ఆశీర్వదించను అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏం చేయాలంట? విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. విశ్రాంతి దినమున ఏ పని చేయకుండా, ఏ బరువును మోసకుండా ఒక విశ్వాసముతో దేవుని యొక్క మందిరమునకు వచ్చినట్లయితే దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూచి మనలను ఆశీర్వదిస్తాడు. రెండవది న్యాయమును, కనికరమును, ప్రేమను కలిగి ఉండుట. మీకా 6వ అధ్యాయము 6వ వచనము. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుని దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తున.
నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఎత్తున మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడిచున్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ ఏమిటంటే యేసయ్యకు మనకు దహన బలులు ఇష్టం లేదు. ఎలాగంటే మనకు దశమ భాగము ఇష్టం లేదు దేవునికి. మనకు కానుక కూడా దేవునికి అంగీకారములు కాదు. దేవుడు మన నుంచి ఏమడుగుతున్నాడంటే మన యొక్క హృదయమును దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. మన యొక్క హృదయము పరిశుద్ధముగా ఉన్నదా లేదా అనేసి దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే న్యాయమును కనికరమును ప్రేమను కలిగి ఉండుట. దేవుడు మన నుంచి ఏమీ కోరుకొనలేదు, మన యొక్క హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తావా, నేను నిన్ను ఆశీర్వదించబోతాను, నిన్ను దీవిస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనలోని యొక్క సంవత్సరము ఆశీర్వదించబోతాడు. హల్లెలూయా. మనము చేయాల్సింది ఏమిటంటే ప్రతి ఆదివారమున మందిరమునకు వస్తూ దేవుని యొక్క మాటలు విని వాక్యానుసారంగా జీవించినట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా న్యాయమును కనికరమును ప్రేమను, అందరి పట్ల ప్రేమను, ఎవరైనా సరే వారి శత్రువులైనా సరే నీకు సరిపోయిన వారిని కూడా దేవుడు ప్రేమించమంటున్నాడు. న్యాయమును కనికరమును ప్రేమను కలిగి ఉంటే దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూచి మనలను ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా నిర్గమకాండం 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేను రాజుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నిల్లయందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. చాలు. ఇక్కడ నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఏమి ఉంటుందంటే దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు నిర్గమకాండంలో ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే న్యాయముతో కూడినవి, కనికరమును ప్రేమతో కూడినటివి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ యొక్క 10 ఆజ్ఞలను మనము చేసిన ఎడల, ఈ యొక్క 10 ఆజ్ఞలను మనము అనుసరించి ఆ యొక్క మాటలను విని మనము జీవిస్తే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతాను అంటున్నాడు. ఒకటి ఏమంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే చర్చికి వస్తారు, ప్రతి పరిచర్యకు హాజరవుతారు, కానీ వేరే దేవుళ్ళను మనసులో తలుచుకు ఉంటారు. లేకపోతే సమాధులకు మొక్కడము, వేరే దేవుళ్ళను పూజించడము అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నిల్లయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, పడకూడదు, పూజింప. అంటే చర్చికి వస్తారు, వాక్యము చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ వారిలో ఒక విశ్వాసం అనేది లేదు. ఏమిటంటే ఏమైనా బాగలేకపోతే మూఢనమ్మకాలుగా చేస్తూ ఉంటారు. ఏదైనా చేస్తే అది పోతుంది, లేకపోతే ఎంత కాలుస్తారు పిల్లలకి, అలాంటివి చేయకూడదు. దేవుడు అంటున్నాడు, విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాకిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇంకా అదేవిధంగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు
జ్ఞాపకం ఉంచుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఈ ఆశ్రమును సృజించి 7వ దినమున దేవుడు విశ్రమించాడు. ఆ యొక్క ఏడవ దినమును దేవుడు పరిశుద్ధమున విశ్రాంతి దినమున దేవుని యొక్క మందిరమునకు మనము రావాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనాలి. ఇంకా మన ఇండ్లల్లో, మన కుటుంబంలో ఒకరు చర్చికి వస్తారు, ఇంకొకరు పనికి వెళ్తారు. అలా ఉండకూడదంట. ప్రతి ఒక్కరు కుటుంబం అంతా దేవుని యొక్క మందిరమునకు రావాలి. 7వ దినమున నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చెయ్యకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ప్రతి ఒక్కరు వినండి, కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 6 దినములు భూమిని, ఆకాశమును సృజించి 7వ దినమును పరిశుద్ధపరిచాడు దేవుడు. కాబట్టి మనమంతా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఎంచి దాన్ని మనం ఆచరించినట్లయితే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. న్యాయమును, కనికరమును, ప్రేమను కలిగి ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా 3వది పొరుగు వారిని ప్రేమించుట. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోపులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదులను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున్న నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే పొరుగు వారిని ప్రేమించాల, వారిని ఆకలి గురిన వారిని నీ వద్దకు వచ్చినప్పుడు వారికి ఆహారము పెట్టాలి. ఇంకా రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ యొక్క రక్త సంబంధి దగ్గరకు వచ్చి కొంచెం డబ్బులు ఇమ్మని అడిగినప్పుడు వారిని మనము ఆపదలో ఆదుకోవాలి. అదేవిధంగా ఆకలి గురిన వారికి మనము ఆహారము పెట్టాలి. ఇంకా దిక్కుమాలిన బీదలను మన ఇంట
చేర్చుకొనాలి. ఇంకా వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వాలి. మత్తయి సువార్తలో చూచినట్లయితే యేసు ప్రభులు వారు అంటారు, కొంతమందికి హెల్ప్ అంటే సహాయం చేసిన వారంతా పరలోక రాజ్యంలో ఒకవైపు ఉన్నారంట, కుడి పక్కన. ఇంకా ఎడమ వైపున ఎవ్వరిని కనికరించకుండా, అందరి పట్ల ప్రేమను కలిగి ఉండకుండా ఉన్న వారంతా, పాపము చేసిన వారంతా ఎడమ పక్కన ఉన్నారంట. దేవుడు వారిని చూసి ఏమన్నాడు? నేను ఆకలిగొని ఉన్నప్పుడు నాకు మీరు సహాయం చేసితిరి అన్నాడు దేవుడు. ఎక్కడున్న వారిని అన్నాడంటే కుడి పక్కన ఉన్న వారిని దేవుడు చూచి అంటున్నాడు, నేను వస్త్రహీనుడే ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రములు ఇచ్చితిరి, నేను ఖైదీనై జైలులో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శింపవచ్చితిరి అన్నాడట దేవుడు. అదేవిధంగా ఎడమ పక్కన ఉన్న వారందరినీ దేవుడు చూచి దేవుడు అంటున్నాడు, నేను ఆకలిగొని ఉన్నప్పుడు నాకు ఆహారము పెట్టలేదు, నేను దిక్కుమాలినై ఉన్నప్పుడు మీరు నన్ను ఇంత చేర్చుకొనలేదు, నేను వస్త్రహీనునై ఉన్నప్పుడు నాకు వస్త్రములు ఇయ్యలేదు అన్నాడంట దేవుడు. కానీ వారందరూ ఏమన్నారు? ప్రభువా, నువ్వు ఎప్పుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగావు అనేసి అన్నారంట. కానీ దేవుడు అన్నాడు, ఇక్కడున్న వారందరికీ చేసినట్లయితే అది నాకు చేసినట్లు. హల్లెలూయా. మనము ఎప్పుడైనా సరే ఎవరైనా ఆకలిగిన వారికి మనము అన్నం పెట్టాలా. అదేవిధంగా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు బయట కనపరుస్తూ ఉంటారు డబ్బులు అడుక్కున్న వారు, వారికి కూడా మనము ముఖము తిప్పకుండా మనకు తోచినంతలో వారికి సహాయం చేయాలా. ఇంకా వస్త్రహీనులు కనపడిస్తే వారికి వస్త్రములు ఇవ్వాలా. ఇంకా సంవత్సరానికి ఒక పండగ వస్తుంది, క్రిస్మస్ మనకి. అప్పుడు ఏం చేయాలంటే క్రిస్మస్ సందర్భంగా ఎవరికైనా ఒకరికి మనము వస్త్రములు ఇవ్వాల. అప్పుడు దేవుడు మన యొక్క మంచి మనస్సును, మంచి హృదయాన్ని, విశ్వాసాన్ని చూచి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఏముంటుందంటే 9 ధన్యతలు. ఇక్కడ న్యాయమును, కనికరమును, ప్రేమతో కూడిన ధన్యతలు ఇక్కడ కనపడుస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 'ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు.' చాలా ఇక్కడ దేవుడు అన్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు. దీనత్వం అంటే మనకు ఆత్మ విషయమై మంచి మనసు కలిగి, దీన మనసు, ఎవరితోనైనా సరే దీన మనసు కలిగి ఉంటే దేవుడు ఆత్మ విషయమై అంటే మనం ఏ పాపము చేయకుండా దేవుని తట్టు చూస్తూ దేవునిలో పరిశుద్ధముగా జీవించినట్లయితే పరలోక రాజ్యము అలాంటి వారిదంట. ఇంకా అదేవిధంగా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఇక్కడ సాత్వికులు అంటే ఏమిటంటే మంచి మనస్సు, మంచి హృదయం గలవారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరైనా ఏ ఊరికి వెళ్ళినా కానీ వారిలో కొంచెము బంధుత్వం అనేది ఉంటుంది. అంటే మంచి మనసుతో వీళ్ళు పలకరించినప్పుడు అందరూ స్నేహితులు అయిపోతారు వారికి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి తప్పిగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు అంటే, నీతి అంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత కొరకు ఏ పాపము చేయకుండా, సాతానుడు పాపము చేయాలని ఒత్తిడి పెడతా ఉంటాడు. కానీ ఆ యొక్క పాపానికి మనం లొంగకుండా మనము పరిశుద్ధులుగా ఉంటే ఏమంటున్నాడు దేవుడు అంటే, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. కనికరం అంటే ప్రతి వారి పట్ల కనికరము, ప్రేమ కలిగి ఉంటే
దేవుడు కూడా మన పట్ల కనికరము కలిగి ఉంటాడంట. ఒకవేళ మనము ఎవరిని కనికరించకుండా అందరి పట్ల ప్రేమ కలిగి ఉండకుండా ఉంటే దేవుడు కూడా మన పట్ల కనికరము ప్రేమనన్నది చూపియాడు. దేవుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు నవ్వుతాడంట. సామెతల గ్రంథంలో ఉంది, మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను అంటున్నాడు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. కాబట్టి మనము కూడా అందరి పట్ల కనికరము కలిగి జీవించినట్లయితే దేవుడు కూడా మనలను కనికరిస్తాడంట. అదేవిధంగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, దర్శనాలు చూస్తూ ఉన్నారంటే వారిలో పరిశుద్ధత ఉంటే కాబట్టి దర్శనాలు చూస్తూ ఉన్నాడు. దేవుడు కూడా ఒక వరం ఇవ్వాలంటే మనలో ఉన్న పరిశుద్ధత దేవుడు చూస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం అంటే మనము చర్చికి వెళ్తూ ఉన్నాం, చర్చికి వస్తూ ఉన్నాం, ఎవరైనా మనలను అడ్డగించారు అంటే అప్పుడు మనం ఏం చేయాలా? వారికి లొంగిపోవాలా? వారికి లోబడిపోవాలా? కాదు. మనము నీతి నిమిత్తం హింసింపబడినప్పుడు పరలోక రాజ్యంలో మనకి ఒక జీవ కిరీటం అనేది ఉంది మన కొరకు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు, ఇప్పుడు మణిపూర్లో జరిగింది చాలా చిత్రహింసలు. దేవుని యొక్క బిడ్డలను ఎంతగానో చిత్రహింసలు చేసి వారిని చంపేశారు. కానీ మనము మన యొక్క ప్రాణాల మీదకి వచ్చినా కానీ దేవుని యొక్క నీతిని విడవకూడదంట. దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని మనము విడవకుండా హింసింపబడినట్లయితే పరలోక రాజ్యము వారిది అంటున్నాడు దేవుడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు దేవుడు. మనకేమైనా హింసలు కానీ, దేవుని నిమిత్తం హింసలు, అవమానాలు జరిగినప్పుడు మనము ఓపికతో దేవుని తట్టు చూచినట్టయితే దేవుడు అంటున్నాడు, పరలోకమందు మీకు ఫలము కలుగును, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము కలుగును. ఏమిటంట? మనము ఎన్ని హింసలైనా ఎదుర్కొనుచు వాటిని మనం సంతోషంగా అనుభవించినట్లయితే దేవుడు అంటున్నాడు, పరలోకములో మీకు జీవ కిరీటము ఉంది అంటున్నాడు దేవుడు. అదేవిధంగా న్యాయమును, కనికరమును, ప్రేమను కలిగి ఉండుట అంటే సామెతల గ్రంథం మొత్తము అక్కడ ఏమి కనపడుతుందంటే మనం ఎలాగ జీవించాలా, ఎలాగ పరిశుద్ధత కలిగి ఉండాలా అనేది మనము చదవచ్చు. సామెతల గ్రంథం మొత్తం అంతా న్యాయము గూర్చియు, కనికరము, ప్రేమను, ఇంకా పరిశుద్ధతో కలిగిన మాటలు సామెతల గ్రంథం అంతా ఉంది అన్నమాట. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఏం కనబడుతుందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు మనలను ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని దీవించాలంటే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనలను హెచ్చించాలంటే మనము చేయవలసినది ఏమిటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల మనం ఏమి చేయాలంట?
మనము ఆశీర్వదించబడాలా, మనకు కుటుంబం దీవించబడాలంటే దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు అంటుకట్టబడి ఉంటే అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడంట. ఎలాగ దీవిస్తాడంటే మన యొక్క విశ్వాసాన్ని చూచి దేవుడు దీవిస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, నీవు పొలములో దీవింపబడదు అంటున్నాడు దేవుడు. అదేవిధంగా నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. మనము ఎప్పుడైతే విశ్వాసము కలిగి దేవుని యొక్క మాటలను అంగీకరించి దేవుని యొక్క మాటలకు మనం లోపడినట్లయితే అప్పుడు అంటున్నాడు దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీవు పట్టణములో దీవింపబడదువు అంటే నీవు నీ కుటుంబము దీవింపబడును, దీవిస్తాను అంటున్నాడు దేవుడు. అదేవిధంగా నీకు ధనధాన్యాలను నేను దీవిస్తాను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. ఇక్కడ శత్రువులంటే మనకు వీధిలో మన మీదకి అన్యాయంగా ఎవరైనా వచ్చారంటే వారిని దేవునికి అప్పచెప్పాలి అంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, వారిని నా చేతులకు అప్పగించుము, వారిని నేను ఉగ్రత పాలు చేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మన మీద పడి శత్రువులను మనము వారికి పగ తీర్చకుండా ఉండినట్లయితే దేవుడు వారికి పగ తీరుస్తాడు. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ కొట్లలోను అంటే నీ యొక్క ధనధాన్యములను, నీవు చేయు ప్రయత్నములు, నీ యొక్క పనిలోను నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు మనలను అంటే, మనము దేవుని యొక్క మాటకు అంగీకరించి దేవుని యొక్క మాటకు లోపడినట్లయితే ఆశీర్వాదము మనకు సొంతం అయిపోతుంది. హల్లెలూయా. అదేవిధంగా అంటున్నాడు దేవుడు, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. మనము ఇక న్యూ ఇయర్కి మంచి వాగ్దానాలు మనము తీసుకున్నాం. ఆ యొక్క వాగ్దానాలు నెరవేరాలంటే ఏమి చేయాలి మనమంతా చెప్పండి? ప్రార్థన చేయాలి. కానీ మొదటిది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఏమిటంట, కొంతమంది ఎలాగున్నారంటే ఆ యొక్క వాగ్దానాలని తీసుకొని పోతారు, మళ్ళీ సంవత్సరం అంతా మందిరానికి రారు. మరి ఆ యొక్క వాగ్దానం నెరవేరిందంటారా? నెరవేరదు. దేవుడు మన యొక్క వాగ్దానాలని దీవించాలా లేకపోతే నెరవేర్చాలంటే మనము చేయవలసిన పనులు విశ్రాంతి దినమును ఆచరించాలా. ప్రతి ఆదివారం మందిరమునకు వచ్చి దేవుని యొక్క మాటలను విని వాటి సారంగా జీవించినట్లయితే దేవుడు నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇంకా రెండవది న్యాయమును, కనికరమును, అందరి పట్ల ప్రేమను కలిగి ఉండాలంట. ఇంకా 10 ఆజ్ఞలు మనము చదివాము. ఇప్పుడు ఆ ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే దేవుడు మనలను దీవిస్తాడు. ఇంకా పొరుగు వారిని ప్రేమించాలా. వారికి ఆహారం లేకపోతే ఆహారము పెట్టాలి. వారికి వస్త్రహీనులైనప్పుడు వారిని వస్త్రహీనులైనప్పుడు మనము వారికి బట్టలు ఇవ్వాలి. వారు
దిక్కుమాలినే ఉన్నప్పుడు వారిని ఇంట చేర్చుకోవాలి అంట. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అటు తర్వాత ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో 12వ వచనం లాస్ట్లో చూసినట్లయితే, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. దేవుడు మనలను ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరముగా ఉండిపోతుంది. ఇంకా 14వ వచనంలో లాస్ట్ లైన్లో చూసినట్లయితే, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండు కానీ క్రింది వాడువుగా ఉండవు. దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే దేవుని యందు మనము పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తూ ప్రతి పరిచర్య పాల్గొనినట్లయితే అప్పుడు అంటున్నాడు దేవుడు, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉంది కానీ క్రింది వాడవుగా ఉండవు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు కానీ అప్పు చేయవు. మనము కొంతమంది ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థనలకు రారు, ఎందుకంటే పని వెళ్ళిపోతుంది, పని పోగొట్టుపోతుంది అనేసి రారు. కానీ నువ్వు ఆ యొక్క పనికి వెళ్ళినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావా అంటే ఆశీర్వదించబడవు. ఎందుకంటే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం లేదు. దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు ఒకవేళ మందిరమునకు రాకుండా పనికి వెళ్తే ఏమొస్తుంది? పనికి వెళ్తే డబ్బులు వస్తాయనేసి నువ్వు వెళ్తావు, కానీ ఆ యొక్క డబ్బులను ఎప్పుడొకసారి దేవుడు తీసేస్తాడంట. నీకు రోగం వస్తే నువ్వేం చేస్తావు? పనికి వెళ్ళవు. ఆ రోగానికి అయ్యే ఖర్చంతా దేవుడు ఆ యొక్క డబ్బుతో ఆ యొక్క డబ్బును తీసేస్తాడు. యొక్క రోగానికి ఆ ఖర్చు అంతా అయిపోతుంది. కానీ నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి నీకు ఎన్ని పన్నులు ఉన్నను వాటన్నిటి విసర్జించి దేవుని యొక్క మందిరానికి వచ్చినట్లయితే దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని చూచి నిన్ను ఆశీర్వదించబోతాడు. హల్లెలూయా. మనము చేయాల్సింది ఏమిటంటే ఒక సంవత్సరములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట. రెండవది న్యాయమును, కనికరమును, ప్రేమను కలిగి ఉండుట. మూడవది దేవుని మాటను, ఆజ్ఞను గైకొనుట. వీటన్నిటిని చేర్చినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతాను అంటున్నాడు. ఆ యొక్క వాక్యానికి లోబడి ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతాను అంటున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం నుండి చదివినట్లయితే మనకు టైంని వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం టైం ఉన్నా కానీ తన పొరుగింటి వారి దగ్గర కూర్చొని ఏదో ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటూ, లేకపోతే వారి గురించి వీరి గురించి ఎత్తిపోస్తూ ఉంటారండి. వారిట్లా వీరిట్లా అనేసి చెడు మాటలని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వేస్ట్ టైం చేయకోకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం యందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మనము ఏ టైం దొరికినప్పుడల్లా వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ యెహోవా ధర్మశాస్త్రమునందు మనము ఆనందించుచు దీవరాత్రము దానిని ధ్యానిస్తే
మనకి ఏదైనా శోధన వచ్చినప్పుడు కానీ ఆ యొక్క శోధనలను, ఆ యొక్క సాతాను శోధనలను మనము ఎదిరించగలుగుతాం. ఎందుకంటే ప్రార్థన శక్తి మనలో ఉంటుంది. మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే ప్రార్థనను మనము చేస్తామో అప్పుడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయునతంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శములో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దుష్టుల మార్గమున నిలువక అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, వాక్యము చదివినట్లయితే నేను నిన్ను ఆశీర్వదించబోతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనలను ఆశీర్వదించాలంటే మొదటిది దేవుని యొక్క మాటకు లోపడి ఆ వాక్యానుసారంగా జీవించి ప్రార్థిస్తూ ఇంకా విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.